ఇందులో వైఫై కెమెరాస్ ఉంటాయండి. ఇది చైల్డ్ కెమెరాస్ అంటారు. ఇది జస్ట్ ఓన్లీ చిన్న పిల్లలకి, ముసలి వాళ్ళకి ఇంట్లో పెట్టుకునే కెమెరా అండి ఇది. ఇది కానీ 2 వైఫై కెమెరాలు. తర్వాత ఓన్లీ జస్ట్ ఓపెన్ ల్యాండ్స్‌లో, కొత్త కన్‌స్ట్రక్షన్ ప్లేసెస్‌లో చిన్న వాటిలో వాడుకోవడానికి సిమ్ కెమెరాస్ వాడతామండి. ఇది మామూలు సిమ్‌లో ఇందులో ఈ మోడల్ ఉంటుందండి. తర్వాత ఓపెన్ ల్యాండ్స్‌కొచ్చేసి మనము సోలార్ కెమెరాస్ వాడతామండి. ఇందులో మనకి రొటేషన్ ఉంటుంది, నాన్ రొటేషన్ మోడల్స్ ఉంటాయి. అలాగే మనం ఇంట్లో గానీ, షాప్‌లో గానీ ఒక సెక్యూరిటీ పరంగా యూజ్ చేయాలి అనుకున్నప్పుడు వి యూజ్ డీవీఆర్ ఆర్ ఎన్వీఆర్ అండి. ఎన్వీఆర్ గానీ, డీవీఆర్ గానీ ఉంటుంది. ఐపీ కెమెరాస్‌కి వాడేది ఎన్వీఆర్ అండి. హెచ్‌డీ కెమెరాస్‌కి వాడేది డీవీఆర్ అండి. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇందులో మీకు ఇండోర్, అవుట్‌డోర్ 2 రకాల కెమెరాస్ ఉంటాయండి. ఇండోర్‌లో వాడేది డూమ్ కెమెరా అండి. అవుట్‌డోర్‌లో వాడేది బుల్లెట్ కెమెరా అండి. వీటన్నిటి గురించి వివరాలు కావాలి అంటే మాకు మా నెంబర్‌కి కాల్ చేయొచ్చు. నా కంపెనీ పేరు వచ్చేసి దృష్టి అండి. నా పేరు వచ్చేసి నూతన్ కుమార్. ఫోన్ నెంబర్ వచ్చేసి 8688566688. మాది హెడ్ ఆఫీస్ వచ్చేసి మార్కండే స్ట్రీట్, రాధికా థియేటర్ లేన్, మార్కండే స్ట్రీట్, వరంగల్లో ఉంటుందండి, గిరిమాజిపేటలో. అలాగే మాకు బ్రాంచెస్ వచ్చేసి హనంకొండ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో రవి బుక్ స్టాల్ ఎదురుగా ఉంటుంది. కొండాపూర్, హైదరాబాద్లో కూడా ఆఫీస్ ఓపెన్ చేశామండి. అలాగే కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఉంటుందండి. ఇలా మనము ఇలాంటి ఏవి కావాలన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ ఆన్ 8688566688. థ్యాంక్ యూ. సార్ ఇంకొక క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు జీపీఎస్ కూడా మీ దగ్గర అవైలబుల్ ఉంటుందట. జీపీఎస్ వచ్చేసి ఆన్ ఆర్డర్ బేసిస్లో చేస్తామండి. యాక్చువల్గా ఏంటంటే అది యాక్చువల్ జీపీఎస్ నడిచేది సిమ్ బేస్లో నడుస్తుంది కాబట్టి ఏ రోజైతే మనం సిమ్ తీసుకుంటామో ఆ రోజు నుంచి కౌంట్ అవుతుంది కాబట్టి ఏదైనా కూడా 1 year వ్యాలిడిటీతోని జీపీఎస్ 2 wheeler కానీ 4 wheeler కానీ అరేంజ్ చేస్తామండి. దాన్ని బట్టి ప్రైసింగ్ ఉంటుందండి. అది 2500 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, జీపీఎస్ ద్వారా వెహికల్ని నడవకుండా కూడా చేయగలరా? ఆటోమేటిక్గా మనకి ఇచ్చే గూగుల్ మ్యాప్లో మనకు ఇగ్నిషన్ ఆఫ్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాంతో ఏంటంటే ఇగ్నిషన్ ఆఫ్ చేస్తే ఒక 100 meters వరకు వెహికల్ వెళ్ళిపోయి అక్కడ ఆగిపోతుందండి. దాని తర్వాత అక్కడే మన జీపీఎస్ సిగ్నల్ కూడా ఆగిపోతుంది. అంటే ఏ వెహికల్ అయినా, ఏ వెహికల్ కార్ గురించా లేదండి, ఏ వెహికల్ 2 wheeler కైనా కూడా దేనికైనా కూడా ఒకటే సిస్టమ్ అండి. జీపీఎస్ అనేది అది మొబైల్ నెట్వర్క్ మీద నడుస్తుంది కాబట్టి అది కంప్లీట్ మీకు ఎక్కడున్నా కూడా ఇక్కడ మొబైల్ నుంచే దాన్ని ఆపరేట్ చేయొచ్చండి మనం.